ఉదయకాల ధ్యానాలకు ప్రత్యేకమైన ఆహ్వానము. నిన్నటి దినంలో దేవుని చేత వాడబడే పాత్ర ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత ప్రక్షాళన చేయబడినది అని మనం గమనించాం. ఈ దినం దేవుని చేత వాడబడే పాత్ర దేవుని యొక్క వాక్యము చేత, దేవుని మాటలు అవి గ్రంథస్థం చేయబడి ప్రపంచంలో నలుమూలలకు కూడా దేవుని వాక్యము ప్రకటించబడింది, గ్రంథస్థం చేయబడింది. ఆ గ్రంథస్థం చేయబడిన దేవుని మాట చేత మనము పరిశుద్ధపరచబడతామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాన్ని తాను అప్పగించుకొనెను. ఈ విషయంలో చాలా భావగర్భితమైన ఒక గంభీరమైన ఆ యొక్క ప్రక్రియ వచనాన్ని మనం చూస్తున్నాం. అదేమిటంటే ఆయన తన పరిశుద్ధ రక్తము చేత అనగా నిర్దోషమైనది మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట వాక్యము చేత ఉదక స్నానము చేత, వాక్యమును ఉదక స్నానము చేత, ఉదకం అంటే నీళ్లు కాబట్టి వాక్యము దేవుని నీళ్లుగా అక్కడ అభ్యర్థించబడింది. ఎప్పుడైనా మనం నీటితో స్నానం చేసినప్పుడు ఎలా పరిశుభ్రపరచబడతామో అలాగే వాక్యమనే నీరు చేత మనము కళంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేకుండా దేవుని యొక్క వాక్య మరి విశ్లేషణ ద్వారా ప్రతిదినం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. అలాగే తీతు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనములో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. తీతు పత్రికలో ఇంకా స్పష్టంగా చెప్పబడే మాట అదేంటంటే మరి ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనలను ఆయన రక్షించను. కనుక ఈ గొప్ప కృప ప్రభు మనకిచ్చారు. నిర్గమకాండం 36:25లో కూడా మందిరం యొక్క 2వ ప్రక్క కొనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను. ఇక్కడ కూడా మరి ఆ యొక్క వాక్యము చేత మనం ఎలా ప్రక్షాళన చేయబడుతున్నామో, పరిశుద్ధంగా చేయబడుతున్నామో, మరి దేవునికి ఒక వేర్పాటు ఆయన కొరకు వేర్పరిచిన వారంగా ఉంటున్నామో ఇది వాక్యము ద్వారానే ఇది జరుగును అని చెప్పబడింది. ఆ మేరకు మనం ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం ద్వారా ప్రతిరోజు నీవు ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు ఎలా కడగబడుతూ ఉన్నామో, ఎలా మార్చబడుతున్నామో అది ఒకసారి గమనించి దేవునికి వందనాలు స్తోత్రాలు మనం చెల్లించుకుందాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ ఉదయకాలము ఇచ్చిన ఈ యొక్క సందేశములు క్లుప్త ధ్యానముల ద్వారా అనేకులను ఆస్వాదించి మేలుకరంగా చేయమని ప్రభువైన యేసయ్య నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరూ ఆయన ప్రేమించువారిని తోడేండి నడిపించును గాక. ఆమెన్.